హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర కాన్వి క్రియేషన్స్. ఈరోజైతే మా మ్యారేజ్ డే అండి. మా మ్యారేజ్ అయ్యి 4 years అయితే అవుతుంది. అయితే ఈరోజు మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఎలా అయితే చేసుకున్నామో అవి మీకు చూపించబోతున్నాను. ఫుల్ బ్లాగ్ అయితే తీయాలనుకున్నాను ఫస్ట్ టైం అయితే. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. నేనైతే ఫస్ట్ టైం కేక్ కూడా తయారు చేశాను, అది మీకు చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే వేసుకున్నాము. పల్లీ చట్నీ కూడా చేశాను. ముందైతే మా పెద్ద పాపకి రెడీ చేసి టిఫిన్ అయితే తినిపించేసి అంగన్వాడీకి అయితే పంపించేశాను. అంటే తన ఇంటి దగ్గర ఉంటే నన్ను అయితే ఏ పని అయితే చేయనివ్వదు అనమాట. తర్వాత పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసాను. తర్వాత మా చిన్న పాపకి అయితే 9 months అయితే కంప్లీట్ అయిపోయినాయి. రెడీ చేసి కూర్చోబెట్టాను. తనకి నెంబర్ అయితే పెట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట. మనం అంత మల్టీ టాలెంటెడ్ అయితే ఏం కాదు, కానీ ఏదో నాకు తెలిసినంత మట్టుకైతే మంచిగా చేయాలని అయితే అనుకుంటాను. ఈ విధంగా చామంతి పూలు, బంతి పూలు అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయి. కొన్నవే చెట్లు అయితే లేవండి. ఈ విధంగా అయితే సూర్యుడు సింబల్ వచ్చేలా అయితే పెడదాం అనుకున్నాను, కానీ అదొక ఫ్లవర్ లాగా వచ్చింది. అయినా పర్వాలేదు, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. పెద్ద పాపకైతే నేను ఇలాంటివి ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు ఫీల్ అవుతానన్నమాట, చిన్న పాపకు చేసి పెద్ద పాపకు చేయలేదని. అప్పుడు ఎందుకులే అన్నట్టుగా వదిలేశాను. అయినా పర్వాలేదు, తన ఫోటోలన్నీ అయితే మాత్రం నేను గుర్తుగా అయితే చాలా ఫోటోలు దాచుకున్నాను. పైన తోరణంలో అయితే ఈ ఆకులన్నీ పెట్టుకొని మధ్యలో బంతిపూలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ మంత్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు వరకు పెట్టిన ఫోటోలన్నీ అయితే మొన్న ఒక వీడియో చేసి పెట్టాను, అది నా ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫైనల్గా అయితే ఇదనమాట. నేనైతే ఇలా ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు పాపనైతే పక్కన వేసాను అనమాట. ఫోటో తీయించుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడదు. కిందనే కానీ ఒకటి పీకుతూనే ఉంటుంది. అందుకే చేతిలో ఏదో ఒకటి పెడితేనే మాత్రమే ఊరుకుంటుంది అనమాట. పక్కన మా అమ్మ నవ్వించడానికి అయితే ట్రై చేస్తుంది. చేతిలో ఏదో ఒకటి ఉంటేనే కానీ మా అమ్మాయి కుదిరి అస్సలు ఉండట్లేదు. ఇంకా లంచ్లోకి అయితే పప్పు టమాటా అయితే వండాను. తర్వాత లంచ్ చేసిన తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే కేక్ తయారు చేస్తున్నాను నేను. 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను. దాన్ని జల్లించేసి అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకొని దాన్ని కూడా జల్లించాను. తర్వాత ఒక మిక్సీ జార్లో మనం దేంతో అయితే మైదాపిండి తీసుకున్నామో ఆ కప్పు సగానికి పంచదార తీసుకున్నాను అనమాట. ఆ కప్పు అది అంతే, ఆ కప్పు సగానికే పెరుగు కూడా తీసుకున్నాను. తర్వాత అందులో సగానికంటే ఇంకొక సగం అయితే ఆయిల్ తీసుకున్నాను అనమాట. తర్వాత అందులో నా దగ్గర అయితే వెనీలా ఎసెన్స్ అయితే లేదు, అందుకని ఇలాచీ అయితే వేసుకుని దాన్ని మిక్సీ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే ఈ మైదా పిండిలో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, ఆ విధంగా అయితే కలుపుకున్నాను. ఫస్ట్ టైం అయితే కేక్ చేస్తున్నాను, ఎలా వస్తుందని అయితే చాలా టెన్షన్గా ఉంది. ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. తర్వాత కేక్ మౌల్ని అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా కరెక్ట్గా నిన్నే వచ్చింది. అంటే ఈ వీడియో చేసేది ఈరోజు కదా, నిన్న, కానీ కాబట్టి ఈరోజు నిన్న అని చెప్తున్నాను.
కేక్ మౌల్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది గిన్నె అంతా అప్లై చేసుకొని తర్వాత దానిలో మైదాపిండి అయితే ఆ గిన్నె అంతా అప్లై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంది, ఎలా వస్తుందో ఏటో అని. తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దానిలోకి అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అయితే ట్యాప్ చేసుకున్నాను అనమాట. అంటే బుడగలు లేకుండా వస్తుందని అలా ట్యాప్ చేసుకోవాలంట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో గ్యాస్ స్టవ్కి అది పువ్వు ఉంటుంది కదా, అదైతే పెట్టుకున్నాను. మా దగ్గర అదైతే లేదు పెట్టేది. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే హీట్ చేసుకొని దానిలో ఈ కేక్ మౌల్ని అయితే పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే లో టు హై ఫ్లేమ్లో అయితే ఉంచి ఉడికించాను. తర్వాత లో ఫ్లేమ్కి మార్చి ఇంకొక 10 మినిట్స్ అయితే కుక్ అవనించాను అనమాట. తర్వాత మూత తీసి చూస్తే బాగా అనిపించింది. తర్వాత ఒక టూత్ పిక్తో అయితే నేను గుచ్చి చూశాను, దానికైతే ఏం అంటుకోలేదు. అలా అంటుకోకపోతే బాగా వచ్చిందంటారంట కదా. అంతేనండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత సేమియా పాయసం కూడా చేశాను. ఇదైతే ఫుల్ వీడియో తీయలేదు, మరీ లెంత్ ఎక్కువైపోతుంది కదా అని. తర్వాత కేక్ పైన జీడిపప్పు బాదం పప్పు అయితే వేసి ఏదో పైన అయితే అలా డెకరేట్ చేసుకున్నాను. తర్వాత మా ఆయన అయితే వచ్చేసాడు, పిల్లల్ని అయితే రెడీ చేసి కేక్ అయితే కట్ చేశాను. మమ్మల్ని అయితే కట్ చేయనివ్వట్లేదు అనమాట. మా పెద్ద పాప కట్ చేస్తానని ఏడిపించింది, తనే కట్ చేసింది కూడా. తర్వాత ఒకరికొకరు తినిపించుకున్నాము. నేను చేసిన కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఆ తర్వాత సేమియా ఇంకా బిస్కెట్లు అందరికీ పంచిపెట్టుకున్నాము. అంతేనండి, మా మ్యారేజ్ డే ఇలా అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.